కాంగ్రెస్ ప్రభుత్వంపై సమర శంఖారావం పూరించేందుకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్. అందులో భాగంగా ఈ నెల 19న తెలంగాణ భవన్ కు రానున్నారు భారాస అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు. ఆ రోజు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రజతోత్సవాలు, సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం. పార్టీ ఓటమి తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ మళ్లీ జనంలోకి వస్తుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీసీలను నాగం చేస్తుర్రు, బీసీలను మోసం చేస్తుర్రు, బీసీలను దొక్కేస్తుర్రు అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా బీసీ రాగం అందుకున్నారు. బలగం తక్కువ చూపెట్టి పదవులకు రాకుండా కుట్ర చేస్తున్నారు అనేది మనోళ్ళ మాట. మేమెంతో మాకంత వాటా కావాల్సిందేనని గట్టిగానే మాట్లాడుతున్నారు గవర్నమెంట్ మీద. వాజివే బీసీలకు ఎక్కువ పదవులు రావాల్సిందే, పెద్ద పదవులలో ఉండవలసిందే. అయితే అటుకెళ్లి మంత్రులు ఏమంటున్నారంటే పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభ పక్ష నాయకుడు ఎవరికైనా బీసీలు ఉన్నారా? ప్రెసిడెంట్ గా ఉన్నారు, సీఎం గా ఉన్నారు, కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా గతి లేదు. బీసీలకు ఎందుకు ఇవ్వలేదు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ 20 ఏళ్లలో? గదన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ సారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు, అసెంబ్లీకి రాకున్నా సభల పార్టీ పేప కూడా కేసీఆర్ సారే. 3 ముఖ్యమైన పదవులు ఓసీలకే, మళ్ళా తండ్రి కొడుకులు ఇద్దరికే. పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖర్ రావు, దయాకర్ రావు, హరీష్ రావు, తారక రామారావు, వినోద్ రావు, ఆ రావు, ఈ రావు, ఇన్ని పదవులు ఎట్లా అనుభవించునని బీసీలు లెక్కలు అడుగుతారని, ఆ లెక్క తేల్తదని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో చేసి గంగల కలపాలని కుట్ర చేస్తుంది. 3వ మనిషికి సంధియారు, ఇంకోళ్ళకు పెత్తనం ఇయ్యారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రి కూడా సారేనా 10 ఏండ్లు. పల్లెకెక్కారంటే ముఖ్యమంత్రి పొజిషన్ కాదు కదా. గులాబీ జెండా ఎత్తి 25 ఏండ్లు కావస్తుంటే కేసీఆర్ సార్ తప్ప ఇంకోళ్ళకి అధ్యక్షుడు అయ్యే భాగ్యమే రాలే. ఇంకా గమ్మచ్చిందంటే బీసీలు పెట్టిన 2 పార్టీలను కాలరకు గుంజుకొని అటెంక కానకుంటే మస్తు లొల్లాయే. 20 ఏళ్లలో బీసీ లీడర్లు ఎవరైనా ఎదుగుతే వాళ్ళని తొక్కి పడేసిరు. ఆల నరేందర్ లాంటి వాళ్ళని గెంటి పడేసిరు, విజయశాంతి వాళ్ళని నెట్టి పడేసిరు. అదే కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే పార్టీకి బీసీ అధ్యక్షుడు, ఓసీ సీఎం, ఎస్సీ చిన్న సీఎం, రేపు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ లగిన బీసీ లీడరే ఉంటాడట పక్క. కాంగ్రెస్ పార్టీలో బీసీ అధ్యక్షులు, ఇప్పుడు సీఎం, మళ్ళీ ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రులు. ఇక తెలంగాణ జనాభా లెక్క తేల్చి బీసీలకు పదవులు పెంచడానికి సర్వే చేస్తే కవితక్క తప్ప కల్వకుంట్ల కుటుంబంలో ఎవరి వివరాలు ఇవ్వలే. ఇదేందని ప్రశ్నిస్తే మళ్ళొక పారి చేస్తే ఇస్తామన్నారు. సరే అని చేస్తుంటే కొత్త ముచ్చట ముంగటేసుకున్నారు. అఫిడవిట్ లో క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ లో వెబ్సైట్ లో కానీ ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారమే. అగనట ఎలక్షన్ కమిషన్ కాడ వివరాలు ఉన్నాయి, ఆడికెళ్ళి తీసుకోండి అంటున్నారు. ఇప్పుడేమో ఇయ్యాల్సిన పదవులు ఇయ్యకుండా, చేయవలసిన పని చేయకుండా తాపకో తాకలాట పెడుతుండే వరకు బీసీ సంఘాలు ఇట్లా మెస్తలేవు. బీసీలను మీ రాజకీయ అవసరాల కోసం బలిపీఠం ఎక్కియొద్దు. దయచేసి ఏదైనా ఉంటే మాకు మాట్లాడతాం, మాకు నోరుంది.